హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి రోజున మనము ఈ అప్లికేషన్ అయితే చేసామండి. రేషన్ కార్డులోకి భార్యను మరియు పిల్లలను ఎలా యాడ్ చేసుకోవాలనే వీడియో అయితే చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. కుటుంబ పెద్ద వివరాలు అనేవి ఎంటర్ చేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని పిన్ టు పిన్ అయితే చెప్పాను. ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా వీడియోని అయితే చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు నేను మీకు మరొక వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఎవరినైతే భార్యను మరియు పిల్లలను యాడ్ చేశారో ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అత్త వచ్చేసి మళ్ళీ కూడా అప్లికేషన్ అనేది చేస్తుంది. దేని కొరకు? కొడుకుని, కోడల్ని, మనవడిని, మనవరాల్ని వీళ్ళ నలుగురికి కూడా మా రేషన్ కార్డులో వద్దు, వీళ్ళు సపరేట్ గా రేషన్ కార్డు పెట్టుకోవాలి అని చెప్పని వారికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తూ ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరు? అత్త అయితే, అదేవిధంగా లేకపోతే అమ్మ అయితే ఈ విధంగా అప్లికేషన్ అనేది చేస్తుంది అనేది ఈ వీడియోలోని టాపిక్. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ చెప్తాను. ఇప్పుడు సందర్భాన్ని నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను, మీరు చూడవచ్చు. సందర్భం వచ్చేసి ఒక ఏఎన్ఏ ఫ్యామిలీలో ఒక అమ్మ, నాన్న, కొడుకు, కూతురు ఉన్నారు. ఇక్కడ అమ్మ వచ్చేసి కుటుంబ పెద్ద అనమాట. అదేవిధంగా ఇక్కడ కొడుకుకి వచ్చేసి పెళ్ళయింది. భార్య ఉన్నారు మరియు పిల్లలు ఉన్నారు. పిల్లలు వచ్చేసి కొడుకు, కూతురు ఉన్నారనమాట. ఇక్కడ మొత్తంగా ఒక ముగ్గురు మెంబర్స్ అయితే మనము యాడ్ చేసాం నిన్నటి రోజున. అప్లికేషన్ లోకి భార్యను, పిల్లలను ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో కొడుకు, భార్య, కొడుకు, కూతురు అంటే ఇక్కడ మనోడు, మనోరాలు వీళ్ళ నలుగురికి సంబంధించి ఒక కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎలా స్ప్లిట్ అవ్వాలి. అయితే ఇక్కడ మనం ముందుగా ఈ యొక్క నలుగురు ఉండేటువంటి ఫ్యామిలీలోకి ముగ్గురిని అయితే యాడ్ చేసాం. ఈ ముగ్గురిని ఈ ముగ్గురు మొత్తం కలిసి 7 మెంబర్స్ అయ్యారనమాట. 7 మెంబర్స్ అయితే అయ్యారు. ఈ యొక్క 7 మెంబర్స్ లో ఈ నలుగురిని, కొడుకుని, కోడల్ని, మనవడిని, మనవరాల్ని వీళ్ళ నలుగురిని సపరేట్ గా చేస్తూ స్ప్లిట్ అవ్వమని చెప్పి గవర్నమెంట్ కి గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరు? భార్యకు వచ్చేసి అత్త, కొడుకు వచ్చేసి తల్లి. ఈమె అప్లికేషన్ అనేది చేయాలి. ఎప్పుడు కూడా అప్లికేషన్ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రేషన్ కార్డులో ఎవరు ఉంటారో వారి ద్వారానే జరగాలి. అప్పుడే ఆ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సందర్భాల్లో ఈ యొక్క రేషన్ కార్డులకి దరఖాస్తులు చేస్తున్నటువంటి సమయంలో సర్వర్ ఇష్యూ అనేది ఉందన్నమాట. ఈ యొక్క సర్వర్ ఇష్యూ వల్ల చాలా మంది కూడా సచివాలయాలకు వెళ్ళి అయితే వచ్చేస్తున్నారు. మీరు ప్రతిరోజు అయితే వెళ్ళండి. మీ అప్లికేషన్ అనేది డన్ అయ్యేంత వరకు తప్పకుండా చేయించుకోండి. ఓకేనా? ఇక్కడ June 7th లాస్ట్ డేట్ అని చెప్తున్నారనమాట. June 7th లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి కూడా అప్లికేషన్స్ అనేవి సరిగ్గా అవ్వలేదు. మొదలు పెట్టిన 4-5 రోజుల నుంచి కూడా సర్వర్ అనేది ఇష్యూ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అప్లికేషన్స్ అనేది తీసుకుంటామని చెప్తున్నారు. అది కూడా ఇంకా కూడా అవైలబుల్లోకి రాలేదు. వచ్చిన వెంటనే వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ సమాచారాన్ని, ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకున్నారా? తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను, అప్లికేషన్ ఎలా రాయాలనేది. అప్లికేషన్ అంతా కూడా సచివాలయంలోనే ఇస్తారనమాట అప్లికేషన్ అనేది. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పేటువంటి వివరాలు అనేటివి అర్థమవుతాయి. ఓకేనా? ఇక్కడ సందర్భాన్ని ఒకసారి మనం చూసుకుందాం. మళ్ళీ కూడా సందర్భాన్ని చూపిస్తూ అప్లికేషన్ అనేది నేను మీకు చేస్తాను, చూడండి. అయితే ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరు? కుటుంబ పెద్ద ఎవరు? భార్యకు వచ్చేసి అత్త, కొడుకు వచ్చేసి అమ్మ అనమాట. ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరు వచ్చేసి పాకనాటి అంకమ్మ. ఇక్కడ మేము ఎగ్జాంపుల్ గా కొన్ని నేమ్స్ అయితే చెప్తున్నామండి. వీటినే మీరు మీ యొక్క ఇంట్లో వివరాలతో నమోదైతే చేయించుకోండి. ఓకేనా? అభ్యర్థి యొక్క పేరు, ఇక్కడ అప్లికేషన్ యొక్క స్టేటస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము రేషన్ కార్డు విభజన కొరకు దరఖాస్తు. ఓకేనా? రేషన్ కార్డు విభజన కొరకు దరఖాస్తు. ఓకేనా? ఇక్కడ అభ్యర్థి పేరు ఎవరు? కుటుంబ పెద్ద. కుటుంబ పెద్ద యొక్క భర్త ఉన్నారు కాబట్టి భర్త యొక్క పేరు అనేది ఇచ్చాము. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ ఎవరిది ఇవ్వాలి? కుటుంబ పెద్ద ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ నెంబర్. మనము ఆల్రెడీ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఇక్కడ అంగమ్మకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంది కదా, ఆ రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. దీంట్లో నుంచి స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఈ అప్లికేషన్ అనేది రాస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ అభ్యర్థి ఏమైనా చదువుకున్నారా? లేదు. పుట్టింది ఏది తెలుసా? తెలియదు. ఫోన్ నెంబరు. నెక్స్ట్ లింగం స్త్రీ. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఏంది? క్యాస్ట్ ఎస్టీ. వార్షిక ఆదాయం తెలియకపోతే ఇట్లా డాష్ అనేది పెట్టండి. వృత్తి వచ్చేసి గృహిణి. ఇక కుటుంబ పెద్ద యొక్క వివరాలు అయితే ఇచ్చాము. నెక్స్ట్ చిరునామా. ఈ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డుకి సంబంధించిన చిరునామా.
మొత్తంగా కూడా ఇవ్వాలి. క్లస్టర్ నెంబర్ మీకు తెలియకపోతే ఇది ఎంటీ పెట్టి ఇవ్వండి. క్లస్టర్ నెంబరు మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ గారు నమోదు చేసుకుంటారు. ఓకేనా? సో అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ విభజించవలసినటువంటి సభ్యుల వివరాలు, సో విభజన విధానం ఇక్కడ చూడండి. మొత్తంగా 4 రకాల స్ప్లిట్టింగ్ ఉన్నాయి. సో రేషన్ కార్డులో నుంచి సో 4 రకాలుగా విడిపోయి మరొక రేషన్ కార్డులోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 4 సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాత్రము భార్య భర్తలకు కొత్త కార్డు, ఇక్కడ పిల్లలు కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి సో దీన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో భార్య వచ్చేసి ఇక్కడ కొడుకు యొక్క ఫ్యామిలీలోకి, ఇక్కడ ఈమె యొక్క ఫ్యామిలీలోకి భార్య వచ్చింది కాబట్టి భార్య భర్త అంటే కొడుకు కోడల్ని సపరేట్గా చేస్తూ సో నార్మల్ స్ప్లిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి వివరాలు. సో చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది మీకు అప్లికేషన్ అనేది. ఇప్పుడు వివరాలు చూడండి. సో ఆధార్ నెంబరు ఇక్కడ కొడుకుదండి. సో ఇక్కడ ఈ కొడుకుది, ఒక నిమిషం మీకు కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు చూడండి. సో ఈ కొడుకు, సో కోడలు, మనవడు, మనవరాలు, ఈ నలుగురికి కదా మనము రేషన్ కార్డు స్ప్లిట్ చేయాలనుకుంటున్నాము. సో వారి యొక్క వివరాలు అనేటివి ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ కొడుకు చూడండి సందర్భం, కుటుంబ పెద్దతో ఉన్నటువంటి సంబంధము కొడుకు, నెక్స్ట్ కోడల పేర్లు, తర్వాత మనవడు మనవరాల పేర్లు, వారి యొక్క పేర్లు, సో వాళ్ళ యొక్క లింగము, వారి యొక్క ఆధార్ కార్డు. సో ఈ విధంగా సింపుల్గా స్ప్లిట్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది రాసాం కదా క్లియర్గా. ఈ అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి. సో ఇక్కడ సో ఆధార్ కార్డులు, సో ఇక్కడ 4 ఆధార్ కార్డులు కంపల్సరీగా యాడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా కుటుంబ పెద్ద ఆమె యొక్క ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. మొత్తంగా 5 ఆధార్ కార్డు జెరాక్స్లు పెట్టాలి, అప్లికేషన్ పెట్టాలి, రేషన్ కార్డు, సో రేషన్ కార్డు ఈ నెంబర్ ఇచ్చాం కదా, ఈ రేషన్ కార్డు జెరాక్స్ అనేది పెట్టాలి. సో ఈ విధంగా ఈ రేషన్ కార్డు జెరాక్స్, అదేవిధంగా ఇక్కడ ఈ ఆధార్ కార్డు జెరాక్స్లు పెడితే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఇంకా రిక్వైర్డ్ ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. అయితే ఇది వెంటనే యాడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇవ్వాలంటే కుదరదండి. సో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడింగ్లోకి వెళ్ళిపోయి ఉండాలన్నమాట. అంటే సో ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ గారు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులను యాడ్ చేస్తారు కదా ఫస్ట్. సో యాడ్ చేసేసిన తర్వాత ఈకేవైసీ వేస్తారు. ఈకేవైసీ ఎవరు వేస్తారని చెప్పి నిన్న కామెంట్స్ అనేవి పెట్టారండి నాకు చాలామంది కూడా. సో ఇక్కడ ఈకేవైసీ ఎవరెవరు వేస్తారంటే కుటుంబ పెద్ద ఫస్ట్ వేయాలి. ఈ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అప్లికేషన్ జరుగుతుంది కాబట్టి కుటుంబ పెద్ద కంపల్సరీగా ఈకేవైసీ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని జాయిన్ చేసుకున్నారు, భార్యను పిల్లలను యాడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ, సో వాళ్ళు ముగ్గురు కలిసి ఈకేవైసీ వేసి ఉంటారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అడిషనల్గా భర్తతో పాటు విడిపోతున్నారు కాబట్టి భర్త కూడా ఈకేవైసీ వేయాలన్నమాట. ఇక్కడ మొత్తంగా 5 మంది కలిసి ఈకేవైసీ వేయాలి. ఎక్కడ మీ సచివాలయంలోనే ఈకేవైసీ వేయాలి. సో ఇది కేవలం వెంటనే జరిగిపోతుంది. సో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి అప్లికేషన్ ఆన్లైన్లోకి వెళ్తుంది, తర్వాత ఈకేవైసీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ గారు ఈకేవైసీ వేయాలి, అప్రూవల్ ఇవ్వాలి మీకు కొత్త రేషన్ కార్డుకి. సో విఆర్ఓ గారు అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత ఎంఆర్ఓ గారి లాగిన్లోకి వెళ్తుంది నెక్స్ట్. సో ఎంఆర్ఓ గారు కూడా ఈకేవైసీ అనేది ఇచ్చేసి మీకు సక్సెస్ అప్రూవ్డ్ కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఈ అప్లికేషన్ని ఫిల్ చేయాలి. సో మీ యొక్క యాడింగ్ అనేది కంప్లీట్ అయిపోయి రేషన్ కార్డులోకి మీ పేర్లు కనుక వచ్చేసినట్లయితే తర్వాత మీరు ఈ అప్లికేషన్ స్ప్లిట్టింగ్ అప్లికేషన్ నార్మల్ స్ప్లిట్ అప్లికేషన్ ఇచ్చి సో మీ పేర్లను తొలగించుకోవాలి. సపరేట్గా మీకు కార్డు అనేది వస్తుంది. ఎవరితో? ఈ 4తో. సో ఈ విధంగా ఒక ఫ్యామిలీలోకి సభ్యులను చేర్చినటువంటి ఫ్యామిలీలోకి ఆ సభ్యులతో పాటు ఇక్కడ భర్త లేదా కొడుకుని, సో వీళ్ళిద్దరిని కూడా స్ప్లిట్ చేసేసాం ఈ 4ని. సో ఈ విధంగా మీరు ఒక రేషన్ కార్డులోకి వివాహం చేసుకున్న భార్యను లేదా భర్తను చేర్చుకొని, ఒకవేళ వాళ్ళకి పిల్లలు కనుక ఉండినట్లయితే వాళ్ళని కూడా చేర్చుకొని, సో వాళ్ళతో పాటు ఇక్కడ ఈ యొక్క చేర్చినటువంటి వాళ్ళతో ఎవరికైతే సంబంధం ఉంటుందో సో వాళ్ళు సపరేట్గా అయిపోయేదానికి, కొత్త కార్డులోకి వెళ్ళిపోయేదానికి అప్లికేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలోని సమాచారం.
సో మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. సో లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఈ విధంగా సందర్భాన్ని వివరిస్తూ అప్లికేషన్స్ అనేవి ఎలా చేయాలనే వీడియోస్ అనేవి తప్పకుండా చేస్తాను. ఓకేనా? సో మీ అందరి కోసము ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ అనేవి తీసుకొని ఉన్నాను. సో ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఫిల్ చేసి చెప్తాను. 1 by 1గా చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి సో ఇక్కడ వరకు ఒక రేషన్ కార్డులోకి సభ్యులను ఎలా చేర్చుకుంటున్నాము, ఎలా విభజించి కొత్త కార్డులోకి మారుస్తున్నాం అనే వివరాలు అయితే నేను మీకు అందించడం జరిగింది. ఓకేనా? తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.